ఫస్ట్ టైం ఏం చేస్తున్నా అంటే 30 డేస్ ఛాలెంజ్ చేయబోతున్నా. ఈ 28 నుంచి నెక్స్ట్ మంత్ 28 వరకు అసలు మనం ఎంత రన్ చేస్తాం. నేనైతే ఈ 30 డేస్లో 60K ఛాలెంజ్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నా. నేను 60K చేస్తానా చెయ్యనా అనేది నాకైతే తెలియదు, బట్ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేసిన. మనం ఇవాళ డే వన్ నుంచి డే 30 వరకు 60,000 అనేది కొట్టాలి. ఎప్పుడైతే మనం 60,000 కొడతామో అప్పటి వరకు మన టార్గెట్ అయిపోయినట్టే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను 1. ప్రజెంట్ టైం వచ్చేసి 7:03 అవుతుంది. ఇలా మన ఛాలెంజ్ ఏంటంటే ఆల్రెడీ నేను 2 డేస్ నుంచి చెప్తూనే ఉన్నా ఈసారి ఛాలెంజ్ గట్టిగా యాక్సెప్ట్ చేద్దామని. ఎందుకంటే మనం 12 అవర్స్ చేసినాం, 24 అవర్స్ చేసినాం, ఇంకా 1 డే ఛాలెంజ్ చేసినాం, ఇంకా 3 డేస్ ఛాలెంజ్ కూడా చేసినాం, 1 వీక్ ఛాలెంజ్ కూడా చేసినాం రీసెంట్గా. మనము ఫస్ట్ టైం ఏం చేస్తున్నా అంటే 30 డేస్ ఛాలెంజ్ చేయబోతున్నా. ఎందుకంటే మనకి ఒక ముగ్గురు బ్రదర్లు కామెంట్ పెట్టారు, ఒకళ్ళు ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ ముగ్గురు బ్రదర్ కామెంట్ పెట్టారు. ఏంటంటే ఇక్కడ నేను పక్కన పెడుతున్నా చూడండి. ఫస్ట్ బ్రదర్ వచ్చేసి బ్రో 1 మంత్లో 60K ఎర్న్ ఛాలెంజ్ చేయమని చెప్పిండు, అంటే 1 మంత్లో 60,000 అనేది చేయాలంట. సెకండ్ బ్రదర్ వచ్చేసి 1 మంత్లో 50K చేయమని చెప్పిండు. ఈ రెండు ఓకే. మూడో బ్రదర్ కామెంట్ పెట్టిండు. నాకు ఈ కామెంట్ చూసినప్పుడు మస్తు హైలైట్ అనిపించింది. ఏంటంటే బ్రదర్ మీరు 1 మంత్లో 60K ఛాలెంజ్ అనేది ఎర్న్ చేయండి. ఒకవేళ మీరు కనుక అచీవ్ చేస్తే, వీడి వరకు చదివినప్పుడు నా లోపల ఎట్టుందంటే ఓకే మనం ఏదైనా అచీవ్ చేస్తే మనకేమైనా ఇస్తాడేమో అనుకున్నా. దాని తర్వాత ఏమన్నాడంటే ఒకవేళ మీరు కనుక 60,000 అని ఎర్న్ చేసిన అనుకో, మీరు మీ సబ్స్క్రైబర్లకి ఏదైనా స్మాల్ గివ్ అవే ఇవ్వండి బ్రదర్ అని చెప్పిండు. ఫస్ట్ ఏమనుకున్నా అంటే నాకేమని ఇస్తాడేమో అనుకున్నా, బట్ నన్ను ఏమనిమంటున్నాడు. బట్ దీనికి కూడా ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇలా 28 తారీఖు, ఆల్మోస్ట్ నిన్ననే స్టార్ట్ చేయాలి 27 తారీఖే. బట్ ఏంటంటే 27 తారీఖు స్టార్ట్ చేస్తున్నా. ఆల్రెడీ మీరు ఇంటి వచ్చు, నా గొంతు పోయింది. మొన్న 1 వీక్ ఛాలెంజ్ చేసి ఇంటికి వచ్చి వండుకున్న తర్వాత సర్ది వల్ల హెడేక్ కొంచెం సర్ది అయిపోయి బాగా గొంతు అనేది చేంజ్ అయిపోయింది. అట్లా అన్నట్టు ఇవాళ 28 మంగళవారం. ఇప్పుడు టైం వచ్చేసి 7:05 అవుతుంది. 7:03 అన్నగా అయిందాక 2 నిమిషాలు దాటిపోయింది గ్యాప్లా. 7:05 అవుతుంది. ఇప్పటి నుంచి 28 తారీఖు కదా, నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 28 తారీఖు వరకు కంటిన్యూగా చేస్తా. ఏంటంటే మామూలుగా 30 డేస్ ఛాలెంజ్ కదా, 30 డేస్ ఛాలెంజ్ అంటే బ్రదర్ ఏమని పెట్టారు, మనకి 1 మంత్ ఛాలెంజ్ అని పెట్టారు. బట్ నేనేం చేస్తున్నా, 1 మంత్ ఛాలెంజ్ అంటే మనకి ఫిబ్రవరి 28 డేసే ఉంటాయి. ఫిబ్రవరి 1 నుంచే స్టార్ట్ చేసినాం అనుకో 28 డేసే ఉంటాయి. అట్లా కాదు, మన 28 డేస్లో ఒకవేళ మనం లీవులు డుమ్మాలు తీసుకున్నా కానీ 60K అవుతుందా అంటే నేను చెప్పలేము, అవుతుందో కాదో. అందుకని చెప్పేసి ఏం చేస్తున్నా అంటే ఈ 28 నుంచి నెక్స్ట్ మంత్ 28 వరకు ఎగ్జాక్ట్ 30 డేస్ కదా. ఈ 30 డేస్లో సపోజ్ నేను ఇవాళ డ్యూటీకి రాలేదనుకో, ఈ డే కూడా కౌంట్ చేస్తా. సపోజ్ ఇవాళ ఆదివారం వచ్చింది, నేను ఇంటికాడనే ఉన్నా, రాలేదు. ఇప్పటికి 4 రోజులు చేసిన, 5వ రోజు ఆదివారం వచ్చింది, 6వ రోజు నేను డ్యూటీ చేస్తున్నా, ఈ 5వ రోజు కూడా కౌంట్ చేస్తా. అట్లా చేస్తేనే 1 మంత్లో మనం ఎంత ఎర్న్ చేసినాం అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనవరి అయిందనుకో 1 నుంచి 30 అనే డేట్ ఉంటుంది, కానీ ఫిబ్రవరిలో 28 వరకే డేట్ ఉంది. అట్లా అన్నట్టు ఇప్పుడు ఈ 28 నుంచి నెక్స్ట్ మంత్ 28 వరకు అసలు మనం ఎంత ఎర్న్ చేస్తాం. నేనైతే ఈ 30 డేస్లో 60K ఛాలెంజ్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నా. నేను 60K చేస్తానా చెయ్యనా అనేది నాకైతే తెలియదు, బట్ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఒకవేళ మనం 60K చేసినాం అనుకో బ్రదర్ అన్నట్టే మన సబ్స్క్రైబర్లకి స్మాల్ గివ్ అవే కాదు, ఒక మంచి గివ్ అవే ఇస్తా. అదేందని ఇప్పుడే కూడా చెప్తా, మళ్ళీ అప్పటి వరకు కూడా ఏం దాన్ని దాపేట. నేను కనుక 1 మంత్లో 60K అనేది చేసింది అనుకో, నా తరపున ఒక ముగ్గురు రైడర్లకి మంచి హెల్మెట్ అయితే ఇవ్వబోతున్నా. అది నేను 60K చేస్తే అని నేను చెప్పను, 50K నేను చేసినా సరే ఇస్తా. ఎందుకంటే మనం ఫస్ట్ గివ్ అవే కదా ఇది. అట్లా అన్నట్టు ఒక ముగ్గురికి మంచి హెల్మెట్ అయితే ఇప్పిస్తాను. ఎందుకంటే కొంతమంది హెల్మెట్లు నేను చూస్తుంటా, వాళ్ళ హాఫ్ హెల్మెట్లు వేసుకొని కొంచెం చెప్పలేము. ఎందుకంటే మనము డ్యూటీ మీద రెగ్యులర్గా రోడ్డు మీద చేస్తుంటాం, ఏ టైం ఎట్లుంటుంది మనకు తెలియదు. ఇప్పుడు నా హెల్మెట్ 2K పడ్డది నేను తీసుకున్నప్పుడు, కొంచెం గట్టిగా ఉంటుంది. దానికే నాకు చిన్నగా అనిపిస్తుంది, మంచిగా ఉండదేమో అనిపిస్తుంది. అట్లాంటి కొంతమంది చాలా పల్స్ హెల్మెట్ 200-300 రూపాయలు పెట్టి కొనుక్కుంటారు. అది కాలేక కొంతమందికి ఇష్టం ఉండదు అసలు హెల్మెట్ పెట్టుకోనికే. మనం రోడ్ల మీద తిరుగుతున్నామంటే ఎట్లుండాలి, మంచి హెల్మెట్ పెట్టుకోవాలి. చెప్పలేము ఏ పరిస్థితి ఎట్లుంటుందో. అట్లా అన్నట్టు ముగ్గురికి అయితే మన తరపు నుంచి మంచి హెల్మెట్లు వస్తాయి. దానికి కూడా నేను చెప్తా. 28 తారీఖు మనకు చేస్తాం కదా, 28 తారీఖు అంటే 1st 2nd అనుకుంటా. అంటే ఇప్పుడు ఫిబ్రవరి మొత్తం మనం చేస్తాము, మార్చిలో గివ్ అవే ఇస్తా. కాబట్టి ఈ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నా. మనం ఇవాళ డే 1 నుంచి డే 30 వరకు 60,000 అనేది కొట్టాలి. ఎప్పుడైతే మనం 60,000 కొడతామో అప్పటి వరకు మన టార్గెట్ అయిపోయినట్టే. 60,000 కొడతామా కొట్టమనేది మనకు కూడా తెలియదు. 50,000 కొట్టినా కానీ మన ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. అసలు 50,000 కొడతానా 60,000 కొడతానా చూద్దాం మనం. ఇంకోటి ఏంటంటే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్నే వీడియోని లైక్ చేయండి. లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. ఫస్ట్ రైడ్ కోసం వెయిట్ చేస్తున్నా, ఏమో మౌతులేవు, ర్యాపిడో ఇంకా ఊబర్ 2 ఆన్ చేసి పెట్టినా.
ఇంకొక 5-10 నిమిషాలు చూస్తా, మోగిందనుకో సెట్, మోగిపోయిందనుకో వెళ్ళిపోతా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఎన్నైతే యాప్లు ఉన్నాయో అన్నీ యూజ్ చేస్తా. ఓలా ఫస్ట్ నోటికి ఓలానే వస్తుంది, కాకపోతే అవసరాన్ని బట్టి యూజ్ చేస్తుంది. ఎట్లా అంటే సపోజ్ ఒక దగ్గర మేము పోయినాం, ఆడ మనకు రైడ్లు పడతలేవు, ఆ టైంలో ఓలా యూజ్ చేస్తా. ఊబర్, ర్యాపిడో, పోర్టర్, వోల్టా, నా దగ్గర ఉన్న ఈ 5 యాప్లు యూజ్ చేస్తాను. ఎందుకంటే ఒకటే యాప్ని పట్టుకోలేను, అందుకని చెప్పేసి నా దగ్గర అయితే ఎన్ని యాప్లు ఉన్నాయో అన్ని యాప్లు యూజ్ చేస్తా. ఇలా డే 1 కాబట్టి కొంచెం లేట్గా స్టార్ట్ అవుతున్నా 7ంటికి. రేపటి నుంచి డే 2 నుంచి మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాం. 5కి వెళ్ళిపోతామా, 5:30కి వెళ్ళిపోతామా, 6కి వెళ్ళిపోతామా తెలియదు. 7ంటికి మాత్రం ఇంటికాడ ఉండొద్దు, వెళ్ళిపోవాలి ఇంటికి నుంచి. రైట్, మరి లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. ఫస్ట్ ఏది పడుతుందో, ఒకవేళ ఫస్ట్ రైడ్ ఇంకో కొంచెం సేపట్లో పడకపోయింది అనుకో చక్కగా ఇంటికి వెళ్ళిపోదాం, ఉండొద్దు ఇట్లా. రైట్, మరి బండి మీద కలుద్దాం మళ్ళీ. రైట్, మనకు ర్యాపిడోలో ఫస్ట్ రైడ్ పడ్డది. పికప్ వచ్చేసి 1.7 ఉంది, డ్రాప్ వచ్చేసి 12.6 ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇంకా ర్యాపిడో ఇంకా ఊబర్ ఆన్ చేసినా కదా, కస్టమర్ని ఎక్కించుకున్న తర్వాత ఊబర్ అనేది ఆఫ్ చేస్తా. ఇప్పుడు మనం ఏ యాప్ ఆన్ చేసినా సరే మనకి ఎందులో మంచి రైడ్ పడ్డప్పుడు అది యాక్సెప్ట్ చేసేస్తా. దాని తర్వాత మిగతా ఏ యాప్లు ఉన్నాయో వాటిని అయితే ఆఫ్ చేస్తా. నాకు ఇప్పుడు ర్యాపిడోలో పడ్డది, కస్టమర్ పికప్ చేసుకున్న తర్వాత ఊబర్ ఆపుతా. అప్పటిదాకా ఆపనండి, ఎందుకంటే కొంతమంది పికప్ లొకేషన్ పోతుంటే క్యాన్సిల్ చేస్తారు కదా, అట్లా అన్నట్టు పికప్ చేసుకున్న తర్వాతనే ఆఫ్ చేస్తా. అప్పటిదాకా అది ఆన్లైన్లో ఉంటుంది. ఎప్పుడైతే కస్టమర్ దగ్గర పోయి నేను ఓటీపీ కొట్టుకుంటానో అప్పుడు ఆఫ్ చేస్తా. అప్పటిదాకా ఆఫ్ చేయ. నా డిస్ప్లే మీద కనిపిస్తున్న యాప్లన్నీ నేను ఇప్పుడు ఆన్ చేస్తా. చూపిస్తావు, ఇగో పైన కనిపిస్తున్నాయి కదా, ర్యాపిడో, ఊబర్, పోర్టర్, ఓలా, వోల్టా. ఎందుకంటే కొంతమంది ఈ మధ్య మన కామెంట్లలో మనం ఒక వీడియో చేసినాం కదా వోల్టా గురించి, దానికి చాలా కామెంట్లు వచ్చినాయి. బ్రో ఒక్కసారైనా వోల్టా కొట్టు అని చెప్పేసి మొన్నటి వరకు ఛాలెంజ్ చేసినాం కదా, దాంట్లో నాకు వోల్టా కొట్టే స్కూప్ దొరకలేదు నాకు. ఇప్పుడు ఏంటంటే మనం ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేస్తున్నాం కదా, అంటే అన్ని మీటర్ 0 చేయలే. ఇప్పుడు ఏంటంటే మనం అన్ని యాప్లు కొడుతున్నాం కదా, అట్లా అన్నట్టు ఇప్పుడు ఈ యాప్ని కూడా ట్రై చేస్తున్నా. అసలు రైళ్లు పడతాయా పడయా, ఒకవేళ పడితే ఎట్లా పడుతుంది, ఎట్లా కిలోమీటర్ ఇస్తున్నాడు చెక్ చేద్దాం మనం. దాని టైం దొరికినప్పుడు దాన్ని ఆన్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ర్యాపిడో, ఊబర్ 2 ఆన్ చేసిన పొద్దున పూట కాబట్టి ఏంటంటే చిన్న రైడ్లు యాక్సెప్ట్ చేయొద్దు, పెద్ద రైడ్లు యాక్సెప్ట్ చేయాలి అన్నట్టు అదొక మైండ్లో ఉదయం పెట్టుకున్నా. మొన్నటి వరకు ఏంటంటే చిన్న రైడ్లు వచ్చినాం కదా, కానీ ఇప్పుడు అట్లా కాదు. మినిమం ఆర్డర్ 100 రూపాయలు ఉండాలి, 100కి తక్కువనే ఉండొద్దు. ఏ ఆర్డర్ యాక్సెప్ట్ చేసినా సరే, ఎందులో యాక్సెప్ట్ చేసినా సరే, నా దగ్గర ఉన్న అన్ని యాప్లల్లో 100 రూపాయలకి తక్కువ ఉన్న రైడ్ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మనము 30 డేస్లో 60,000 కొట్టాలంటే ఒక రోజు కనీసం 2,000 కొట్టాలి. అందుకని చెప్పేసి లాగిన్ అవర్స్ కూడా ఏం పెట్టుకుంటలేను నేను. అంటే ఈ టైంకి వస్తా, ఈ టైంకి ఇంటికి వెళ్ళిపోతా, డైలీ ఇన్ అవర్సే చేస్తా అని ఏం పెట్టుకుంటలేను. నాది ఒకటే ఒక టార్గెట్, డైలీ మనం కనీసం ఒక రోజులో 2,000 అన్నా కొట్టాలి. ఎప్పుడైతే మనం 2,000 కొడతామో అప్పుడే ఇంటికి వస్తాం. కొంచెం అటు ఇట్లా, ఒకవేళ ఎక్కువైన రోజు ఎక్కువ, తక్కువైన రోజు తక్కువ, అట్లా అన్నట్టు ఇవ్వాలంటే జర ఇంట్రడక్షన్ ఇవ్వాలని చెప్పేసి కొంచెం లేట్గా వచ్చిన. బట్ రేపటి నుంచి ఎట్లా అంటే మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, ఎప్పుడు వస్తానో తెలియదు ఇంటికి. బట్ డైలీ 30 డేస్ మాత్రం చేయాలి. ఆ 30 డేస్ నాకు తెలిసి ఎన్ని డుమ్మాలు అవుతాయో, 30 డేస్ని ఎట్లా చేస్తా అనేది కంటిన్యూగా వీడియో అయితే చూడండి. ఫస్ట్ కస్టమర్ని అయితే దక్కించుకుందాం. 3459 ఎక్కండి మేడం, ఓకేనా? ఒక్క దగ్గర మాత్రం ఆపుతా మేడం, పెట్రోల్ కొట్టించుకుంటా, తర్వాత వెళ్ళిపోదాం. రైట్, ఫస్ట్ రైడ్ పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 13 కిలోమీటర్లు 30 నిమిషాలు చూపిస్తుంది. 140 మేడం. థ్యాంక్ యూ మేడం. రైట్ అయిపోయింది. 140 రూపీస్ వచ్చినాయి మనకు. కానీ మనకెంత ఇచ్చిండు? కమిషన్ ఏమైనా కట్ చేసిండా? 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకున్నాను నేను, కమిషన్ ఎక్కువ కట్ చేయడు. ఎందుకు 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నా అంటే, ఇప్పుడు నేను ఇన్సెంటివ్ల కోసం ట్రై చేస్తలేను కదా, ఓన్లీ అమౌంట్ కోసమే ట్రై చేస్తున్నాం. కాబట్టి మనం అమౌంట్ ఎక్కువ కనిపించాలంటే అది ఉండదు బెస్ట్. ఇన్సెంటివ్ అంటే మనం ఒకటే యాప్ యూజ్ చేస్తున్నాం అంటే ఇన్సెంటివ్ రానికని చెప్పేసి ట్రై చేయొచ్చు. మనం ఒకటే యాప్ యూజ్ చేస్తలేం కాబట్టి మనకు అవసరం లేదు. ఓకే, 140 రూపీస్ మనం కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకున్నాం. మనకు వచ్చేసి 129 రూపీస్ ఇచ్చిండు, 7 రూపీస్ అనేది కట్ చేసిండు. ఆహా పోయింది నాచారం. 9 కిలోమీటర్లు పర్లేదు, 9 కిలోమీటర్లు వెళ్ళిపోదాంపా. 1.8 పికప్పా, 1 కిలోమీటర్గా నాకు చూపించింది. అరే దొంగలారా, మనుషులేనారా మీరు? ఎవరన్నా మనుషుల్లా మీరు? మానవ మురుగాలారా? నాకు 1 కిలోమీటర్ కదా చూపించింది పికప్. అరే ఎలుగుబంటు గుర్తొస్తలేదు. అరే ఎలుగుబంటు, ఎవర్రా నువ్వు? కస్టమర్ని కాదు మా మన తిట్టేది, యాప్ని. మొన్న కిలోమీటర్ పికప్ చూపించి ఇప్పుడు కన్ఫర్మ్ చేసినాక కిలోమీటర్ రారా అంటే ఇది ఫేర్ కాదు, అన్ఫేర్. ఇది ఇక్కడ ఎక్కడో యూటర్న్ ఉంటుంది, ఇప్పుడు రాంగ్ రూట్ కొట్టి పడేస్తా కానీ నేను దాన్ని. మళ్ళీ లేకపోతే అప్డేట్ అయ్యింది, ఇప్పుడు 1.1 చూపిస్తుంది పికప్.
గొంతు చేంజ్ అయిపోయింది మామ, వెరైటీ ఉంది తెలుసా నాది నాకే. లాస్ట్ వీక్ ఏంటంటే పొద్దుగాలనే వచ్చేసినాం కదా 7-7:30కు, కానీ అంత పొద్దుగాల వచ్చినా కానీ మంచి ఎక్కువ ఉండే ఆ వీక్ లో, ఎందుకో తెలియదు. 8-9 కూడా మంచి పడుతుండే. అట్లా ఆ వీక్ లో బాగా సరదైపోయింది. మంచిగా 2 రోజులు రెస్ట్ తీసుకున్నా, గొంతు అంతా మారిపోయింది నాది. ఎట్లా అయిందంటే ఇప్పుడు నా గొంతు చెప్పాలంటే, సపోజ్ మనం వినాయక చవితి రోజు దొరుకుతాం చూసినాం డాన్స్ ఆడేటప్పుడు, లేకపోతే సినిమాలు పోయినప్పుడు ఫస్ట్ డే సినిమాకి పోతాం కదా, మంచి పెద్ద సినిమాకి పోయినప్పుడు అరుస్తాం కదా, ఆ రోజు నాది గొంతు పోతుంది. అట్లాంటిది ఇవాళ పోయింది నా గొంతు. ఫస్ట్ అరుస్తాం మనం సినిమాకి పోతే, మామూలు అరుచుడు కాదు. మనం ఎలా కూర్చున్నా సరే, కింద కూర్చున్నా పైన కూర్చున్నా, మనకు ఫస్ట్ నుంచి అరుచుడు అలవాటు బాగా. ఆనాలే అప్పుడే ఫీల్ ఉంటుంది మనం సినిమాకి పోయినట్టు. కస్టమర్ అన్న 2 నిమిషాలు ఆగి వచ్చేస్తున్నా. ఇందాక చూసిన 13 కిలోమీటర్ల రైడ్ మిస్ అయిపోయి 9 కిలోమీటర్ రైడ్ మనకు వచ్చింది. ఆ 13 కిలోమీటర్ రైడ్ ఏడబడ్డా అంటే నాగారం పడ్డది. గ్యాప్లో చూసేసిన నాగారం అంటే నాగారం ఉండదు, అది కుషాయిగూడ చక్రీపురం ఆ టైం ఉంటుంది. అటు అడ్డయాన్ని నాగారం అని చూపిస్తాడు. కస్టమర్ అన్న 2 मिनट रुको, हम आ रहे आपको लेके जाते, नाचारम जाते, किधर भी जाते, हम हैदराबाद पूरा घूमते आज नहीं, ये 30 days क्या बोलते हैं इसको, 30 करते ना आओ, ये 30 days हम हैदराबाद पूरा घूमते, एक जगह नहीं. ఇంకేమంటారు గుర్తొస్తలేదు, టైంకు రాదు మామ మనకి. ఎట్లా అంటే సడన్గా ఎవరన్నా కస్టమర్ హిందీ మాట్లాడారు అనుకో, అప్పుడు మనలోని ఉన్న టాలెంట్ అంతా బయటకు తీస్తాం అనమాట. నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడినా అనుకో, వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది. అందుకే ఎంత వీలైతే అంతవరకు తక్కువ మాట్లాడాలి. ఓటీపీ అనా 7506. ఓకే, 8 o'clock అక్కడ ఉండాలన్నా. ఇప్పుడు టైం 8:20 అవుతుంది కదా. వీలైనంత వరకు ఫాస్ట్ తీసుకెళ్ళిపోతా అన్న, వీలైనంత వరకు ఫాస్ట్ తీసుకుపోతా. పికప్ అయిపోయింది, 9 కిలోమీటర్లు 20 నిమిషాలు చూపిస్తుంది. బట్ అన్నకి ఏంటంటే ఎగ్జామ్ ఉందంట, కొంచెం ఫాస్ట్గా తీసుకుపోమంటుండు. డైరెక్ట్ మనం డ్రాప్ లొకేషన్ కనబడదాం. 95 ఇప్పుడు నాకు మీరు ఇస్తుంది. ఇది 150 కాదు, 95. ఓకే, ఓకే, వచ్చేస్తాయి. అలా వచ్చేస్తాయి. నంబర్ తీసుకోండి, రాసిస్తారా? మిస్ కాల్ ఇవ్వండి, మీకు కూడా ఉంటుంది కదా, నంబర్ వస్తుంది కదా అది. ఓకే 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 ఓకే. నా పేరు శ్రీనుబో, నేనేంటే డౌట్ తీసుకోకండి. శ్రీను 74740. ఓకే, థ్యాంక్ యూ. రైట్ బ్రో, రైట్. 95 రూపీస్ క్యాష్ కలెక్టెడ్. 7 రూపాయలు కట్ చేసిండు. స్పీడ్ లిమిట్ ఎక్కువైందంట. కొంచెం ఫాస్ట్గా వచ్చిన మధ్యలో, ఎందుకంటే మన బ్రోకి ఎగ్జామ్ ఉందని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్ళిపో బ్రో అన్నాడు. అట్లాంటి కొంచెం ఫాస్ట్గా వచ్చినాం. ఇప్పుడు ఏంటంటే మనం ఈ బ్రోకి 350 రూపాయలు వేయాలి. ఫస్ట్ టైం మనల్ని నమ్మి ఒక కస్టమర్ మనకు ఎక్కువ అమౌంట్ ఇచ్చిండు కాబట్టి ఆ కస్టమర్ని మోసం చేయకుండా అమౌంట్ అనేది సాయంత్రం వేసేయాలి. ఇచ్చిండు కదా ఏముందని చెప్పి తప్పు నెంబర్ చెప్పేసి వెళ్ళిపోయినాం అనుకో, అది మన పద్ధతి కాదు. 95 రూపీస్ అయితే నాకు మన బ్రో 150 తీసుకో, మిగతా రిమైనింగ్ 350 రూపీస్ నాకు కొట్టు అంటున్నాడు. అంటే ఎంత, 50 రూపాయలు మనకు టిప్ ఇచ్చినట్టే ఆల్మోస్ట్ అన్న. ఇప్పుడు ఎంత కట్ చేసిండు వీళ్ళకెళ్ళి, మనకు 95 రూపాయలు చూపించింది కదా అమౌంట్. కాకపోతే మనకు వచ్చేసి 88 రూపాయలు ఇచ్చిండు, 7 రూపాయలు కట్ చేసిండు. కాకపోతే ఇక్కడ ట్యాక్స్ వచ్చేసి 5 రూపాయలనే చూపిస్తున్నాడు. మరి 7 రూపాయలు కట్ చేసిండు అంటే ఇంకా 2 రూపాయలు. ఒక్క నిమిషం, ఇంకా 2 రూపాయలు 7 లెక్కల కట్ చేసిండు. ట్యాక్స్ కలెక్టర్ అని చెప్పేసి 5 రూపాయలే చూపిస్తున్నప్పుడు 5 రూపాయలు కట్ చేయాలి కదా. ఏమో ఏం లెక్కలు వేస్తున్నావో నాకైతే తెలియదు. ఓలా అంకుల్ అది కొంచెం చూసి కరెక్ట్ అయ్యేదాన్ని. ఇప్పుడు మనకు ప్లాట్ఫామ్ ఛార్జెస్ అనేది లేదు, 0. మనం 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాం కాబట్టి 15 రూపాయలు అనేది మనకు కట్ అవ్వాల్సింది కట్ కాలేదు. 88 రూపాయలు ఎర్నింగ్స్ అంట మనది. 95 రూపాయలు మనం తీసుకున్నాం అంటే 7 రూపాయలు మన దగ్గర కట్ చేసిండు. అందులో 4.8 రూపాయలు మాత్రమే ట్యాక్స్ అని చూపిస్తున్నాడు. ఓకేనా, మరి మిగతా 2 రూపాయలు దేనికి అన్నట్టు తెలియాలి కదా మనకి గిట్ట. ఏమో బ్రదర్, ర్యాపిడో బ్రదర్, ఇది ఇన్ఫర్మేషన్ అనేది నాకు క్లారిటీ లేదు. మీరు క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ రూపాయి మాకు కౌంటే. ఎట్లయితే నువ్వు మా దగ్గర నుంచి డిడక్షన్లో రూపాయి అటనా 20 పైసలు తీసుకుంటావో మాకు కూడా కౌంటే ఉంటుంది. కాబట్టి అక్కడ 4 రూపాయలు 8 పైసలు అనేది చూపిస్తుంది. ఎందుకు తీసుకున్నాం ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే కస్టమర్ కేర్ వాళ్ళకి తర్వాత కాల్ చేసి అడుగుతా. ఫస్ట్ అయితే ఈ నుంచి ఎటు పోదాం,
ఊబర్ కూడా ఆన్ చేద్దాం, పోర్టర్ కూడా ఆన్ చేద్దాం. ఎందుకంటే టైం 9 అవుతుంది కదా, మనకు పార్సల్ పడే టైం అయింది. అందుకని చెప్పేసి చూద్దాం మనకు మూడో రైడ్ ఏది పడుతుందో, పార్సల్ పడుతుందా లేకపోతే రైడే పడుతుందా. ఓటీపీ 5447 ఎక్కండి. మా మూడో రైడ్ పడ్డది. ఏడ చూపిస్తామో తెలియదు కానీ 8.8 పడ్డది. 23 నిమిషాలు. 93 అన్నా. థ్యాంక్స్ అన్నా. అయ్యి బ్యాక్ వద్దు, క్యాబ్లో క్యాష్ కలెక్టర్ కొట్టేస్తున్నావు. పిచ్చోనువా మంచోనువా? ఆన్లైన్ పేమెంట్ చేసినాక క్యాష్ కలెక్టర్ అని కొడతావు. ఇప్పుడు ఎంత 93 రూపీస్ కదా మన కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకుంది. పక్కకు జరగమ్మా, పిల్లల ఆటలు ఇవి. ఆ వీక్ అంతా ఏం చేసినావు? వీక్ సుక్కలు చూపించినావు నాకు ఆ రోజు. ఆ వీకర్ నుంచి ఛాలెంజ్ చేసినప్పుడు బుడ్డ రైడ్లు పడడానికి సతాయించింది, ఇప్పుడు పడుతుంది. 93 రూపీస్ మనం కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటే మనకు వచ్చేసి 86 రూపీస్ ఇచ్చిండు. అంటే ఎంత లేపేసిండు? ఒక్క నిమిషం అంతే. ఎవరు యాక్సెప్ట్ చేసుడే కరెక్ట్ నిన్ను కానీ. అంటే ఎంత కట్ చేసిండు? 3 రూపాయలు ప్లస్ 4 రూపాయలు ఎంత? 7 రూపాయలు కట్ చేసిండు. 7 రూపాయలు కట్ చేసిండు అంటే మనకి ఎంత చూపిస్తున్నాడు కట్ చేసినట్టు? నువ్వు వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపో, ఒక 2 నిమిషాలు వెళ్ళిపో. 7 రూపాయలు కట్ చేసిండు. ఇక్కడ మాత్రం 4.6 అనేది చూపిస్తున్నాడు. ప్లాట్ఫామ్ ఛార్జెస్ 0. ఏడా ఇంకా నాకు ఏ చీటింగ్ ఉంది అబ్బా ఇది? ఎందులో ఏదో తప్పు ఉంది. కస్టమర్ కేర్ కాల్ చేద్దాం మాకు. హెల్ప్, ఐ హ్యావ్ ఇష్యూ విత్ ఎర్నింగ్స్ దిస్ ఆర్డర్. మై ఎర్నింగ్స్ హ్యాస్ బీన్ నాట్ క్రెడిట్ ఇన్ వాలెట్. ఐ డిడ్ లాంగ్ పికప్ ఫ్రీ. కస్టమర్ డిడ్ నాట్ పే. ఏ యాక్షన్ మంచిగా ఉంది. రైట్, దొరికింది ఒక ఆప్షన్. కాల్ కస్టమర్. నెక్స్ట్ రైడ్ పడేదాకా ఇండియన్ నుంచి ఉంటా. ఆ లోపు ఒకటేం కర్మ ఏది పడుతుంది అని నొక్కుతాం. మేడం నేను ఇప్పుడే ఒక రైడ్ కంప్లీట్ చేసిన. దానికి వచ్చేసి నాకు డిడక్షన్ అయినాయి అమౌంట్. ఎందుకు డిడక్షన్ అయినాయి మేడం నాకు? ఏ ఆర్డర్ లో సార్? ఆర్డర్ ఐడి చెప్పండి, చెక్ చేసి చెప్తాను. ఒక్క నిమిషం మేడం, ఓపెన్ చేస్తున్నా. లాస్ట్ 4 నంబర్ చెప్తే సరిపోతుంది కదా? 4240 మేడం. 4240 అవును మేడం. ఎంత అమౌంట్ డిడక్షన్ అయిందంటే 93 రూపీస్ నేను కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నా. నాకు వచ్చేసి 86 రూపీస్ ఇచ్చిండు. నేను 0 కమిషన్ ప్లాన్ అనేది తీసుకున్నా. నాకు 7 రూపీస్ అనేది కట్ అయినాయి. ఎందుకు కట్ అయినాయి? ట్యాక్స్ కట్ అయినా కూడా మనకు అంత కట్టు కావద్దు కదా, 4.8 కట్టు కావాలి. అట్లాంటిది మరి నాకు 7 రూపీస్ ఎందుకు కట్ చేసిర్రు? సారీ సార్, మీకు కలిగిన ఇబ్బంది కోసం క్షమించండి. లైన్ లో ఉండండి సార్, నేను డీటెయిల్స్ చెక్ చేసుకొని గెట్ బ్యాక్ అవుతాను. చెప్పండి, కొంచెం డబ్బునే చెప్పండి మేడం. అందుకు నా 3 రైడ్లు అయినాయి. ఇప్పుడు నేను దీని ఒకదాని గురించి చెప్తున్నా. నేను 3 రైడ్ల గురించి మాట్లాడదు ఇప్పుడు. నేను ఇలా ట్యాక్స్ అని చెప్పేసి ఇంత క్లియర్ గా చూపిస్తుంది 4.68 అని చెప్పేసి. ఇక్కడ కస్టమర్ తో మీరు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినారంటే 8.77 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. ఓకే, 70 రూపీస్ 72 పైసా రావాలి. టైం ఫేర్ వచ్చేసి 5 రూపీస్ 47 పైసా. ఓకే, 10 రూపీస్. మీకు రావాల్సిన టోటల్ అమౌంట్ వచ్చేసి 86 రూపీస్ రావాలి. ఓకే, కస్టమర్ ఎంత పే చేశారు? 93 రూపీస్. ఓకే. ఏదైతే కస్టమర్ ఎక్స్ట్రా అమౌంట్ పే చేశారు అది కస్టమర్ ర్యాపిడోకి పే చేయాల్సిన చార్జ్. అంటే మేము 93 రూపీస్ తీసుకుంటే ఇందులో 4 రూపీస్ ట్యాక్స్ అని ఇచ్చింది కదా మేడం, 4.6 అని. అది జిఎస్టీ అమౌంట్ కట్ అవుతుందండి. అంటే ఇంకా 3 రూపాయలు అనేది ర్యాపిడో వాళ్ళు తీసుకుంటారు. ర్యాపిడో వాళ్ళు తీసుకుంటున్నారంటే అది కస్టమర్ ర్యాపిడోకి ఇచ్చే చార్జ్. కస్టమర్ ర్యాపిడోకి ఇచ్చే చార్జ్ అది. అవును, అది కూడా కొంచెం ఇలా మెన్షన్ చేస్తే మాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది కదా మేడం. ఎందుకంటే నేను ఒక 3 రైడ్ల నుంచి చూస్తున్నా, అన్నిటికీ 3 రూపాయలు 4 రూపాయలు అనేది ఎక్కువ కట్ అయిపోతుంది. మనకేంటంటే ట్యాక్స్ అనేది ఎట్లా ఇంక్లూడ్ చేసిర్రు దీంట్లో, అట్లనే అది ర్యాపిడో అని తరపు నుంచి కూడా మనకి ఇంక్లూడ్మెంట్ చేస్తే మనకు కూడా ఇట్లాంటి డౌట్లు రావు కదా. అవును అవును. ఓకే, థ్యాంక్ యూ మేడం. అంతే, ఇంకేం లేదు మేడం. చాలు సరిపోతుంది. కాల్ డిస్కనెక్ట్ అయినాక ఫీడ్బ్యాక్ వస్తుంది. సంభాషణ వచ్చినట్లయితే ఎస్ఎం ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. కాల్ చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్. హ్యావ్ ఎ నైస్ డే అండి. నైస్ డే ఇక్కడది మేడం. 3 చెడ కొడుతుర్రు, 3 రూపాయలు తోపేసి. అంతే, అది లెక్క మావా. ఇప్పుడు ఏంటంటే మనం 93 రూపీస్ కస్టమర్ దగ్గర తీసుకున్నాం కదా, అందులో నుంచి మనకి ఇచ్చిన 86 రూపీస్ అనేది మనకి, ఆ మిగతా 7 రూపీస్ లెక్కించి 4.6 అనేదేమో ట్యాక్స్, మిగతా 3 రూపాయలు ఏమో కస్టమరు
ర్యాపిడోకి ఇస్తున్నా అనమాట. అంటే అది మీరే అర్థం చేసుకోర్రి. అది కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటే నాలాంటి వాళ్ళకి కానీ కొత్త వాళ్ళకి కానీ ఇంకెవరికి కానీ డౌట్ అనేది రాదు. అరే ఇది ఎంతకు తీసుకుంటున్నాడు, అంటే ఎంత కట్ అవుతుంది అనేది ఒక క్లారిటీ ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు ఎట్లయితే ట్యాక్స్ అనేది మెన్షన్ చేసినావో అదే కింద అది ప్లాట్ఫామ్ ఛార్జెస్ అని చెప్పేసి కస్టమర్ దగ్గర నుంచి ర్యాపిడో వాళ్ళు తీసుకుంటున్నట్టు ఏదన్నా ఆడ మెన్షన్ చేసి ఉంటే మనకు కొన్ని డౌట్లు అనేవి రావు. ఇప్పుడు 4 రూపాయలు చూపిస్తుంది, నా దగ్గర నుంచి 7 రూపాయలు ఎందుకు కట్ చేసిన అనే డౌట్ నాకు వస్తుంది కదా. అది మనకి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఏం లేదు మావా, కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేయాలి, మాట్లాడాలి. ఇప్పుడు గ్యాప్లో ఏం చేయాలంటే ఊబర్ ఆన్ చేయాలి. నాకు 12 కిలోమీటర్ రైడ్ ఒకటి మిస్ అయిపోయింది. ఈ కిలోమీటర్ 2 కిలోమీటర్లు వేస్తుండేందుకు నాకు మొన్న మధ్యలో అవి కొట్టి అవే పడ్డట్టున్నాయి నాకు. ఇప్పుడు నాకు మినిమం 10 పైన ఉంటేనే యాక్సెప్ట్ చేస్తా చెయ్యా. ఇప్పుడు ఏమో ఆన్ చేద్దాం, పోటర్ ఆన్ చేద్దాం. 3 రైడ్లు అయినా ఇప్పటికే. 4వ రైడ్ ఏది పడుతుందో దేంట్లో పడుతుందో చూడాలి. కానీ మీరు ఒకవేళ అన్ని యాప్లు యూజ్ చేస్తున్నారు అనుకో చూసుకోర్రి, ఫోన్లో ఛార్జింగ్ అనేది ఘోరంగా అయిపోతుంది. నా దగ్గర అంటే 20,000 పవర్ బ్యాంక్ ఉంది కాబట్టి పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటున్నా. మీరు ఇవన్నీ యాప్లు ఒకటేసారి ఆన్ చేద్దాం అనుకో, ఇదేంటి చూడడం కూడా చూడనియరు కదా బాబు. ఎట్లా అంటే నాకు పడ్డ రైడ్లు ఏమో నాకు నచ్చనే పడతాయి, మంచి రైడ్ యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నప్పుడేమో ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ నేను ఏడున్నాడో తెలియదు, యాప్ ఓపెన్ చేసి చూసుకున్నాడు ఎట్టనా పోతా. వద్దు 4 కిలోమీటర్ 3 కిలోమీటర్ల రైడ్లు వద్దు నాకు మంచిది ఒక రైడే 10 కిలోమీటర్లు నేను ఉండాలనుకుంటలేను. ఇక్కడ బోడుపల్ యాక్సెప్ట్ చేసా, బట్ రాలేదు. అది మనం యాక్సెప్ట్ చేసినా మనకు రావు, వద్దనుకునే మాత్రం మనకు వస్తాయి. 10 కిలోమీటర్లు ఉప్పల్ 10 కిలోమీటర్లు వద్దు. చూద్దాం, మంచి రైడ్ అయితే పడడం కూడా యాక్సెప్ట్ చేద్దాం. అప్పటిదాకా ఇన్నే ఉందాం. ఓటీపీ అన్నా 2904 ఎక్కడన్నా పికప్ అయిపోయింది. 8 కిలోమీటర్లు 21 నిమిషం చూపిస్తుంది. రైట్ మా మన డ్రాప్ అయిపోయింది. కస్టమర్ ఆన్లైన్ పేమెంట్ చేసిండు. ఆన్లైన్ పేమెంట్ చేసి 1 నిమిషం కూడా ఆగలేదు, త్వర వెళ్ళిపోయిండు. మనకి ఎంత వచ్చినాయంటే ఆ రైడ్కి 8 కిలోమీటర్లు వచ్చినాం కదా, 8 కిలోమీటర్లకి మనం 80 రూపాయలు ఇచ్చింది మనకి. మనం కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 87 రూపాయలు. ఈ 7 రూపాయలు అనేది కట్ చేసిండు, ఏది ట్యాక్స్ అది అని చెప్పేసి. ఎంబడే ఊబర్లో రైడ్ పడ్డది 13 కిలోమీటర్లు యాక్సెప్ట్ చేసిన. పోయి పికప్ చేసుకుందాం. నా ఊబర్ అన్న ఓటీపీ అన్న 5589 ఎక్కడన్నా పికప్ అయిపోయింది మామ. 12 కిలోమీటర్లు 35 నిమిషాలు చూపిస్తుంది. 111 అన్న, థ్యాంక్స్ అన్న. 150 థ్యాంక్ యూ మేడం. 107 థ్యాంక్ యూ. 117 మేడం, థ్యాంక్ యూ. రైట్ మామ, రైడ్ కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ టైం వచ్చేసి 2:26 అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 2:30 అనుకో. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇನ್ನು చక్కగా ఇంటికి వెళ్ళిపోతున్నా. జర ఆత్మారాముడు బాగా అరుస్తున్నాడు, అట్లే మందులు వేసుకోలేదు, టానిక్ వేసుకోలేదు, ఏం వేసుకోలేదు, కంటిన్యూగా రైడ్లు చేస్తూనే ఉన్నా అట్లా అన్నట్టు. ఇప్పటి వరకు మన ఎర్నింగ్స్ వచ్చేసి అయితే ర్యాపిడోలో 493 రూపాయలు అయింది. ఊబర్ రేట్ ఏమి ఇక మనకేందో ఈ 2 పడ్డాయి, ఊబరు ర్యాపిడో. ర్యాపిడో ఏంటంటే పొద్దున్న నుంచి 11 వరకు మంచిగా పడ్డాయి. 11 నుంచి ఒక ఎంతసేపు మధ్యలో కొంచెంసేపు అనుకుంటా చక్కగా వాళ్ళే, ఎందుకో నాకు అది రీజన్ తెలియదు, మధ్యలో ర్యాపిడో చక్కగా వాళ్ళే. దాని తర్వాత ఊబర్ కొట్టినా, ఊబర్లో వచ్చేసి 420 రూపాయలు కొట్టినా. ఇదొక 420 ప్లస్ ఇదొక 490, అంటే ఎంత అవుతుంది అమౌంట్? 500 ప్లస్ 400 900, అటు ఇటు ఒక 910 రూపాయలు, 900 అనుకో. ఇప్పటి వరకు మనం ఎర్న్ చేసింది పర్లేదు, బాగానే ఉంది ఇవాళ వ్యాపారం. కాకపోతే ఏంటంటే మధ్యలో కొంచెం పర్లేదు, ఒక ఈజీగా చెప్పాలంటే 1 గంట పర్లేదు. నేను ఒక 20 కిలోమీటర్లు ఖాళీగా తిరిగిన. బోడుప్పల్ పోయినా ఒక దగ్గర, నేను బోడుప్పల్ నుంచి రైడ్లు ఏం పడతలేమని ఆల్మోస్ట్ సికింద్రాబాద్ పోయినా నేను. అట్లా నాకు కొంచెం అదొకటి బిస్కెట్ అయ్యింది. పర్లేదు, అమౌంట్ అయితే బాగానే అయ్యింది, బట్ ఎక్కువ కిలోమీటర్లను తిరిగేసిన అని నాకు అనిపిస్తుంది. సరే ఫస్ట్ అయితే ఇంటికి పోయేసి తినేసి ఒక 1 అవర్ 1.5 అవర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ వస్తా. ఊబర్లో పార్సల్ పడ్డది 10 కిలోమీటర్లు. సైనిక్పూరి నుంచి సికింద్రాబాద్ పడ్డది మామ, ఆడుకో తెలియదు. ఈ చిన్న ఎన్వలప్మెంట్ ఇచ్చారు అంతే. ఇది తీసుకుపోయి అక్కడ ఇవ్వాలంటే నాకు తెలిసి ఇదే చెక్కేది ఉంటుంది అంతే. దీన్ని తీసుకుపోయి జాగ్రత్త అక్కడ ఇచ్చేద్దాం. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 10 కిలోమీటర్లు పడ్డది నాకు రైడ్ పడ్డప్పుడు. అయితే ఏం పెరగలేదు కదా. మధ్యాహ్నం ఎప్పుడు 117 రూపాయలు రైడ్ అనుకుంటా, అది కొట్టిన తర్వాత ఇంటికి పోయినా 2:30కి. ఎందుకంటే జర బాగా ఆకలైంది. జర లాస్ట్ వీక్ ఏంటంటే అన్ని పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు కొట్టి మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి పోయి
సాయంత్రం నుంచి 10-11 వరకు గుడ్డు అలవాటు అయింది కదా. అంటే లాస్ట్ వీక్ మొత్తం అట్లనే చేసిన కదా, అదే కొంచెం అలవాటు అయిపోయింది. మధ్యాహ్నం 1 గంటల నుంచి ఆకలి అవుతుంది. సరే చూద్దాం తీయది మన ఇంటి సైడ్ పడితే అనుకున్నా. మెల్ల కాపుర దాకా వచ్చిన, 17 రూపాయలు రైడ్కి వచ్చిన కదా. అది వచ్చేసి కాపుర దగ్గర పడ్డది, కాల్ పబ్లిక్ స్కూల్ దగ్గర. ఇక మేడంని తినిపేసి ఇక నుంచి అక్క ఇంటికి వెళ్ళిపోయినా. ఇందాక వచ్చిన 6కి వచ్చిన, ఇప్పుడు పడ్డది 6:30 అవుతుంది ఇప్పుడు టైము. అర్ధగంట తర్వాత పడ్డది. అన్నీ ఆన్ చేసి పెట్టినా, పోటర్ ఆన్ చేసిన, ర్యాపిడో ఆన్ చేసిన, ఓలా ఆన్ చేసిన, ఊబర్ ఆన్ చేసిన, ఓల్టా కూడా ఆన్ చేసిన. అన్నీ ఆన్ చేసి పెట్టినా. ఎందులో ఫస్ట్ రైడ్ పడుతుందో మంచి రైడు, లాంగ్ రైడు, అది యాక్సెప్ట్ చేద్దామని చూసిన. గ్యాప్లో ఊబర్లో పడ్డది. 10 కిలోమీటర్లు ఉంది, 30 నిమిషాలు చూపిస్తుంది. అయ్యమ్మ 10 కిలోమీటర్లు 30 నిమిషాలా? అన్న ట్రాఫిక్ గట్టిగా ఉన్నట్టుంది. రైట్ మా డెలివరీ అయిపోయింది. ఈ ముగ్ధ పైన ఇచ్చినాం మనం, 4th ఫ్లోర్. హెల్మెట్ అలో లేదంటే నార్మల్గా పోయి వచ్చేసిన. మనకు దానికి ఇంత 108 రూపీస్ మనం కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకున్నాం. మనకు వచ్చేసి 103 ఇచ్చిర్రు 10 కిలోమీటర్లకి. బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే చక్కగా జేబీఎస్ కాడికి పోదాం. ఎందుకు జేబీఎస్ అంటున్నా అంటే జర లాంగ్ రైడ్ లేదు. ఇప్పుడు అమౌంట్ ఎక్కువ కావాలంటే మంచి లాంగ్ రైడ్ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మినిమం 100-150 100 రూపాయలు అంటే పడిపోతాయి నార్మల్గానే. 150-200 రూపాయలు ఒక రైడ్ మంచిది యాక్సెప్ట్ చేద్దాం. ఏడికైనా పడనే, అది మనకు లొకేషన్తో పని లేదు. లాంగ్ రైడ్ పడుతుంది చాలు. ఓటీపీ అన్న 3562 ఎక్కడన్నా ఓకేనా. పికప్ అయిపోయింది. జేబీఎస్ నుంచి పడ్డది మాదాపూర్, 15 కిలోమీటర్లు పడ్డది. 42 నిమిషాలు చూపిస్తుంది. ఎంత ట్రాఫిక్ ఉందో ఏమో. ఎంత 138 రూపాయలు ఏమో చూపించిన అమౌంట్. తర్వాత ఏం యాక్సెప్ట్ చేసిన. ఏంటంటే ర్యాపిడోలో మోదలేదు, ఓలాలో మోగుతున్నాయి. కానీ తెలుసు కదా అమౌంట్ ఎంత ఘోరంగా ఇస్తాడో, మరి గలీజ్కి ఇస్తాడు అట్లా అని చెప్పేసి అది యాక్సెప్ట్ చేయకుండా ఊబర్ది యాక్సెప్ట్ చేసిన. ర్యాపిడోలో అట్లా 15 కిలోమీటర్లు పడితే ఏమనిపించదు, మంచిగానే అమౌంట్ మంచిగానే వస్తాయి అనిపిస్తుంది. కానీ ఓలాలో 15 కిలోమీటర్లు పడ్డప్పుడే భయం అవుతుంటుంది. 132 అన్న, ఇది కూడా అన్న స్కానర్. థ్యాంక్స్ అన్న. 93. థ్యాంక్ యూ అంకుల్. రైట్ మావా, ఇంటి దగ్గరికి వచ్చిన. ఇక వెళ్ళకపోతే మైల్ వస్తుంది. కాకపోతే ఏంటంటే జర ఇంట్లో అందరు మేలుకుంటారు కదా, ఇంకా వండుకోలే, టైం కాలేదు. 9:30 అవుతుంది. 10 అయితేనేమో జర అందరు వండుకుంటుండే. కాబట్టి వీడియో ఎండింగ్ ఇక్కడ చెప్పేద్దాం. మనం ఏంటంటే ఇలా ఊబర్లో కొట్టినాం, ర్యాపిడోలో కొట్టినాం, ఓలాలో కొట్టినాం. ఓలాలో ఏంటంటే ఒకటే రైడ్ కొట్టినాం మనము, అది కూడా 92 రూపాయలది. జర గొంతు బాగాలేదు ఏమనుకోకండి. ఊబర్ ఓపెన్ చేసిన తర్వాత ర్యాపిడో, గొంతు మొత్తం పోయింది. ఎట్లుంటే గొంతు ఎట్లా అయిపోయిందో చూడు మామ. తర్వాత ఓలా. ఓకే, క్యాల్కులేటర్ ఇది. రైట్, ఇప్పుడు మొత్తం రెడీగా ఉన్నాయి కదా. స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేద్దాం. రైట్, ఫస్ట్ వచ్చేసి ఊబర్. ఎందుకంటే ఇవాళ ఊబర్లో ఎక్కువైంది అమౌంట్. 656 రూపాయలు కొట్టినాం ఊబర్లో. క్యాల్కులేటర్ ఇది 656 కరెక్టేనా? అంతే. ఊబర్ వెళ్ళిపోమ్మా. తర్వాత ర్యాపిడోలో వచ్చేసి 493 రూపాయలు కొట్టినాం, ప్లస్ 493 ప్లస్ అంతేనా? అంతే. ర్యాపిడో వెళ్ళిపోమ్మా. తర్వాత ఓలాలో వచ్చేసి 92 రూపాయలు కొట్టినాం, 92 ప్లస్ వీడి వరకు మనం ఈ 3 యాప్లలో అరేంజ్ చేసింది. ఇప్పుడు నాకు వచ్చేసి అలా ట్రిప్పులు 100 రూపీస్ వచ్చినాయి. ఎట్లా అంటే పొద్దుగాల ఒక అన్న 50 రూపాయలు ఇచ్చిండు, తర్వాత ఒక అన్న 30 రూపాయలు ఫోన్పే చేసినప్పుడు 30 రూపాయలు ఎక్స్ట్రా కొట్టి నాకు పర్సనల్గా. ఇంకొక అన్న వచ్చేసి 20 రూపాయలు ఇచ్చిండు, ఇంకొక అన్న చిల్లర ఇచ్చిండు. కానీ ఆడి వరకు పక్కన పెట్టేస్తున్నా, ఓన్లీ 100 రూపీస్ మాత్రమే కౌంట్ చేస్తున్నా. ఇలా మన ట్రిప్పులు వచ్చేసి 100 ఈజ్ గోల్డ్. ఇలా మన టోటల్ ఎర్నింగ్ వచ్చేసి 1341 రూపాయి, అంటే 1340 రూపాయలు అనుకుందాం వీడి వరకు. ఓకేనా? అంటే మన ఇప్పుడు 30 డేస్లో 60K మనీ ఎర్న్ ఛాలెంజ్లో మనం ఇవాళ ఎర్న్ చేసింది 1341 రూపాయి. 1341 రూపాయి వీడి వరకు డే 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి పెట్రోల్ తీయాలి కదా. పెట్రోల్ తీయాలంటే మనం ఎన్ని కిలోమీటర్ తిరిగినాం తెలియాలి కదా. ఇగో మరి దారుణం తెలుసా ఇది. 196 కిలోమీటర్ల మామ తిరిగితే. మధ్యలో ఒక 30 కిలోమీటర్లు ఖాళీగా తిరిగిన. బోడుప్పల్ నుంచి సికింద్రాబాద్ మధ్యలో ఖాళీగా తిరుగుకుంటున్నా రైలు దగ్గర వాళ్ళే మధ్యాహ్నం పూట. దాని తర్వాత మళ్ళీ సాయంత్రం
పూరబండ దగ్గర నుంచి అనుకుంటా ఎర్రగడ్డ వరకు ఖాళీగా వచ్చిన బాగా వాళ్ళే రైడ్లు. ఈ మధ్యలో పికప్లో పోతాను కదా, మొత్తం కలిపేసి 196 కిలోమీటర్లు తిరిగిన. అంటే దగ్గర దగ్గర 200 కిలోమీటర్లు అనుకుంటే 4 లీటర్ పెట్రోల్ అయిపోయినట్టు. 4 లీటర్లు అంటే 440 రూపాయలు మైనస్ 440 ఈజ్ గోల్డ్. అంటే మనం ఇవాళ ఎర్న్ చేసిన అమౌంట్ 900 రూపాయలు. కాకపోతే మనకు ఇది అనేది నా అమౌంట్, పెట్రోల్ బంక్ ఎర్న్ చేసింది 60Kకి. మనం ఎర్న్ చేసిన అమౌంట్ 1341 రూపాయి. 60,000 మైనస్ 1341 అంటే మనం ఇంకా ఎర్న్ చేయాల్సిన అమౌంట్ 58,659. సక్సెస్ఫుల్లీ డే 1 కంప్లీట్ అయిపోయింది. ఇవాళ ఎన్ని అవర్స్ లాగిన్ ఉన్నాం మనం? పొద్దుగాల వచ్చేసి 7:30కి ఇంటికి బయటకు వచ్చిన. అంటే 8కి ఆయన తీసిన, 7:30కి వచ్చిన కాబట్టి 7:30 నుంచి అనుకుందాం. 7:30 అంటే 2:30 దాకా ఉన్నా. 8:30, 9:30, 10:30, 11:30, 12:30 అంటే ఆల్మోస్ట్ 7 గంటలు లాగిన ఉన్నాం. పొద్దుగాల సాయంత్రం వచ్చేసి 6 గంటలకు పోయినా. 6 అంటే 7, 8, 9, 9:30, 3:30 గంటలు. సాయంత్రం వచ్చేసి 3:30 గంటలు లాగిన్ ఉన్నా. పొద్దుగాల వచ్చేసి 7 గంటలు లాగిన్ ఉన్నా. టోటల్ ఇవాళ మన లాగిన్ అవర్స్ వచ్చేసి 10.5. రైట్, మరి ఈ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంకా మనం 30 డేస్లో 60K మనీ ఎర్నింగ్ ఛాలెంజ్లో మనం ఇంకా ఎర్న్ చేయాల్సిన అమౌంట్ 58,659 రూపాయలు. రైట్, మరి ఇంటికి వెళ్ళిపోతా. ఇవాళ ఏంటంటే డే 1 కదా, దేవునికి వదిలేసిన. రేపటి నుంచి డే 2 జర మన స్టైల్లో చేద్దాం. ఏదన్నా మ్యాజిక్ చేయాల్సిందే మామ. ఎందుకంటే జర చూస్తున్నాం అనమాట, అంటే ఏ టైంలో రైట్లు పడుతున్నాయి, ఎల్ల పడతలేవు ఒక అంచనాకు వచ్చిన. ఏంటంటే మొన్న దాకా షార్ట్ రైడ్లు పెట్టినా కదా, ఎక్కువ షార్ట్ రైడ్లు పడుతున్నాయి నాకు. అది ఒకటి చెక్ చేసుకోవాలి. ఇక దాని తర్వాత చెప్తా. రేపు ఇవాళ ఎర్నింగ్స్ అయితే రేపు ఉండదు, మరి దారుణం ఇవాళ ఎర్నింగ్స్ అయితే. మరి 400 రూపాయలు పెట్రోల్ పోడింది, నేను 900 కొట్టుడింది. అదే కొంచెం మంచిగా అనిపించలేదు. కాబట్టి వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నా. రేపటి నుంచి వేరే లెక్క ఉంటుంది. రైట్, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్లే మీరు కూడా మనకి ఏదైనా ఛానల్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తా. జర గొంతు బాగాలేదు, అందుకే జర ఫాస్ట్గా మాట్లాడేస్తున్నా. బాయ్, మరి ఉంటా.